గిరుల. ఓం నమో వాసవాంబాయే నమః. నమో వాసవాంబాయే నమః. తల్లి వాసవి మాత నమో వాసవాంబాయే నమః. తల్లి వాసవి మాత జై 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 వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మా కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మందార పూలతోనే మాల నీకు వేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి.
మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఇలలో వైశ్యుల కావగ కన్యకగా గలసితివే, ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. విద్యను వసగే వేళ చదువులమ్మ వైతివే, సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే. సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే. నీ రూపం అపురూపం కోటి కాంతులా దీపం, కరుణగల్ల మా తల్లి వాసవి అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి. కరుణగల్ల మా తల్లి వాసవి అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. వాసవి మాత అనుదినము నీ నామం జపిస్తూ ఉంటాము, అనుక్షణం నీ రూపం మేము తలచుకుంటాము. అనుక్షణం నీ రూపం మేము తలుచుకుంటాము. ఈల వేలుపు నీవేనని ఇంటింటా కొలుస్తాము, జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము. జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము. ఓంకార రూపినివని నిన్నే కొలిచేమమ్మా, శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి. శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. మా కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఒకసారి ఆ కలశ పాత్రలో ఉన్నటువంటి నీళ్ళని ఎడమ చేతిలో వేసుకోండి, ఎడమ చేతి అరిచేతిలో వేసుకొని కుడి చేతి బొటన వేలిని ఆ నీటిలో అద్ది తలపైన 3 సార్లు వేసుకోండి. ఉపాదూతక్షయద్వారాం ఓం గురుభ్యో నమః. ఓం రాజ్యాదిరాజాయ శ్రవణాయ దదాతు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర. మహిళా విభాగం తరఫు నుంచి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా దేదీయమానంగా శోభాయమానంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ పూజలో కూర్చున్న ప్రతి ఒక్క మహిళా భద్రతకు ధన్యవాదాలు చేస్తాం. జరిగే పూజలు నిశ్శబ్దంగా వినండి. మనం 1,00,000 పూలతో అమ్మవారిని పూజించుకున్నాం, 1,00,000 గౌరవాలతో అమ్మవారిని పూజించుకున్నాం, ఇప్పుడు 1,00,000 గాజులతో అమ్మవారిని పూజించుకున్నాం. రానున్న రోజుల్లో 1,00,000 పసుపు కొమ్ములతో కూడా పూజించుకునే సందర్భం ఉంది. దయచేసి అయ్యగారు చెప్పినంతసేపు దయచేసి మీ వద్దకి వాటర్ వస్తుంది, మీ వద్దకి బట్టలు వేస్తే మీ అన్ని మీ దగ్గరికే తెచ్చిస్తాం. దయచేసి నిశ్శబ్దంగా లోక కళ్యాణం కోసం జరిగే ఒక మహోత్తరమైన కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యాన్ని ధన్యవాదాలు చేస్తున్నా. ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వినండి. 2.5 దశాబ్దాల కాలంలో కుత్తులాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ లేని విధంగా ఇంతటి మహిళాతరులందరూ మమేకమై ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమంలో 1,00,000 గాజుల పూజా కార్యక్రమంలో వీక్షిస్తున్నారంటే కూర్చున్నందుకు మీకు, చూసినందుకు వాళ్ళకు, వింటున్న పబ్లిక్ అందరికీ ఎంతో సంతోషం. అది లోకమాత, జగన్మాత, వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆ యొక్క అమ్మవారికి గాజుల పూజ అంటే నా భూతో నా భవిష్యత్. దయచేసి ప్రతి ఒక్కరు నిశ్శబ్దం పాటించాలి. ముందుగా మీ కమిటీ సభ్యులు అధికారులు చెప్పే ప్రతి మంత్రం వింటారు, వినిపిస్తుంది. అదే ఇదే మైలమ్మ తల్లితో వెంకటేశ్వర స్వామి సన్నిధి హెచ్ఎండిలో అమ్మవారి విశ్వజనని లోకమాత జగన్మాత మన వాసవి మాత జన్మదినోత్సవం, మనందరికీ పర్వదినోత్సవం. ఆ రోజు ఒక పండుగ రోజు కాబట్టి ఇదే పబ్లిక్ సేమ్ అక్కడ కూడా ఇదే కుంకుమార్చన, పారాయణము, అమ్మవారి శోభయాత్ర ఉంటుంది. దయచేసి పూజలు మాత్రం వీక్షించండి. దయచేసి ఎవరు మాట్లాడద్దు. మీ ప్రోగ్రామ్స్ కలెక్ట్ మాట్లాడి మీరు తప్పకుండా చెప్పండి. ఓకే స్టార్ట్ అయింది. శుభ
శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖం సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపదే చేసుకోండి. దీపదేవతాయ నమః. ఇటు ఓం ఆచమ్యాం. అందరూ కూడా ఆచమన పాత్రలు తెచ్చుకున్నారు కాబట్టి ఆ ఆచమనం యొక్క నీళ్లు ఎక్కడ పడకుండా తాగాలి. అమ్మవారిని కాబట్టి కేశవాయ నమః, మాధవాయ నమః, విష్ణవే నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధరోత్తమాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దేశమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం ఓం 3 సార్లు చేయాలి. గాలి పీల్చుకుంటూ వదులుతూ ఓం అంటూ ఓంకారాన్ని పఠించాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సతప్రభ్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసంమృతం బ్రహ్మభోర్భువస్సువరోం. అక్షతలు వేసుకోండి. పిడికిలి మించి కుడి కుడి పైన పెట్టుకొని కుడి చేతిని ముయ్యండి. అందరు కూడా మమ అనుకోండి. చెప్పేది వినండి. ఉపాతదూత క్షయద్వార పరమేశ్వరముద్దేశ పరమేశ్వర తీర్థం సురేశోపన ముహూర్తే అద్వితీయ ప్రాప్తే శ్వేతవరః కల్పే విశ్వధర్మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వంశే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగోని మమ అనుకోండి. గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకున్న తర్వాత మమ అనుకోండి. సహ కుటుంబానాం చెప్పండి. అందరు కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ధన కనక వస్తువాహన విద్య ఉద్యోగ వ్యాపార దినదిన ప్రవర్ధమాన వృద్ధ్యర్థం ఇష్టదేవత కులదేవత సంపూర్ణ అనుగ్రహ వ్రత పూజ అహం కరిష్యే. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అనుగ్రహ సిద్ధి ద్వారా సకల కార్య దిగ్విజయ ప్రాప్తి ద్వారా లక్ష్మీ దేవత మమ స్వగృహే రాజముఖే రాజద్వారే నిత్య నివాస యోగ్యత సిద్ధేశ్వరి పూజనంచ అహం కరిష్యే. అక్షతలు కుడి చేతిలో వేసుకొని ఒక చుక్క నీళ్ళు వేసుకొని వదిలేశారు. ఎవరు కూడా ఆవిలు తీయొద్దు దయచేసి. ఒక చుక్క నీళ్ళు వేసుకోవచ్చు ఆవిలు వస్తే. లేదు అంటే ఒక చిన్న శాస్త్ర ప్రకారం ఏముందంటే ఎవరికైనా ఆవిలు వస్తే అంటే టైం అయింది కాబట్టి ఒక్కసారి చేతిని అలా చెవులు తాకించి నోటికి తాకించుకుంటే పవిత్రం అయిపోతారు అనమాట. హలో, వెనక నిలబడ్డారు టోకన్ ఉన్న వాళ్ళనట్నా? అమ్మా గణపతయే నమః. కింద చైర్ వేసి ఉంచాము, ఫ్యాన్ పెట్టాము, కింద కూర్చోము. ఓం గం గణపతయే నమః. జ్యేష్ఠరాజం బ్రహ్మణాధిపతయే నమః. ఇది ధ్యాయామి. అక్షతలు గణపతికి వేసి నమస్కరించుకోండి. ధ్యాయామి ధ్యానాంతరం అక్షతం సమర్పయామి. ఆవహయామి మళ్ళీ 2 అక్షతలు వేయండి. ఆవహయామి ఆవాసనం. మీ ముందున్నటువంటి కలశం ఉంది కదా, కలశానికి ఒక బొట్టు పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షతలు ఒక పుష్పం వేసి దానిపైన చేయి పెట్టండి. కలశ దేవతాభ్యో నమః. కలశారాధన. కలశంలో పసుపు కుంకుమ అక్షతలు ఒక పుష్పం వేసి దానిపైన కుడి చేతిని పెట్టండి. కలశ దేవతాభ్యో నమః. కలశారాధన. కలశముఖే విష్ణుమూలికం సర్వభూతానా పాపశటాపావిరడాపాలోకి కుశ్యాప యుజు కుశ్యాప ఓం భోర్భవస్సువరోం. గంగే చ అప్పును నీళ్ళలో తిప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం. సేవ వాళ్ళు హెల్ప్ చేస్తారు.
మనం తెచ్చిన పైన ఏకండి దయచేసి మీ పైన వేసుకోండి. ఆత్మానం సంప్రోక్ష ఇటు ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. గణపతికి 3 సార్లు దేవతాభ్యో నమః పాదయామి. మళ్ళీ 2 చుక్కలు స్వామివారి సమయే ఉపస్థాన ఊర్జయదాతనమహేరణాయ చక్షసే యో వస్సిపమోదరః తస్య వాచాన ఉషతీరివ మాతర్వత స్మారంగవమమావ. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో శుద్ధోదకే శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో యజ్ఞోపవిదార్థమక్షరాన్ని సమర్పయామి. వస్త్రయుగ్మాక్షరాన్ని సమర్పయామి. ఇది గంగాం పసుపు కుంకుమాక్షరాలు గంధం వేయండి. శ్రీ గంగాద్వారాంబునాదర్శామి తపస్వీకరేష్ణి దేవతాభ్యోగంధాం హరిద్రచ్చ పుట్టరేతారిణే సముద్రస్య కుహేహిమే. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇది ఓం పుష్పాలు పెట్టండి, లేదంటే 2 పుష్పాలు చేతిలో పట్టుకొని షోడశ నామాలు చదివినంతసేపు గం గణపతే నమః అని మీరు కూడా 16 సార్లు గణపతిని వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యాక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజనానాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పస్కంద పూర్వాయాయ నమః. ఇది శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. దీపాలు చూపించినట్టుగా భావించండి. ధూపము దీపం ఇక్కడ ఉన్నాయి, స్టేజ్ పైన అందరూ చూపిస్తున్నారు. మీరు కూడా చూపించినట్టుగా మనస్పూర్వకంగా భావన చేసుకొని ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపాంతరం శుద్ధాచమనీయం ఓం భోర్భవస్వః తస్సూర్వరేణ్యం భర్గో దేవశ్రీమహే ధియో యో నిత్యం నివేదయామి దర్శయామి. ఓం ప్రాణాయ అపానాయ వ్యానాయ ఉదానాయ సమానాయ స్వాహా. ఇది శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం అనాయకైకనాయకం విలాసి లోకరక్షకం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఆనందాది నీరాజనం దర్శయామి. నీరాజానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. దర్శయామి, నమస్కరోమి. అదలా పైకెత్తన్నమా, ఆరతిని పైకెత్తితే అందరూ కూడా నమస్కారం ఇస్తారు. జై బలో గణేష్ మహారాజ్ కి. అందరూ దండ పెట్టుకున్నాం, ఎక్కడ మంగళార్తులు మీరైతే ఒకటి శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఆ గణపతి దగ్గర నుంచి ఒక పుష్పం తీసుకొని అందరూ కూడా తలపైన అక్షతలు వేసుకొని ఒక పువ్వుని తలలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అనుగ్రహ సిద్ధిరస్తు ప్రాప్తిరస్తు. చెప్పండి. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. మనసులో ఆత్మ ప్రదక్షిణ చేసినట్టుగా భావించి ఈ ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాం త్రాయిమాం కృపయా దేవా శరణాగత వత్సలాన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతి దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. అమ్మవారి యొక్క కదా, మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క కార్యం నిర్విఘ్నం జరగాలి. అంతేకాకుండా మనం సంకల్పంలో చెప్పుకున్నట్టుగా మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మనసులో గణపతిని ఒకసారి తలుచుకొని మరి అమ్మవారిని ప్రార్థన చేసుకుందాం. అమ్మవారిని మనస్పూర్వకంగా ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాను సాక్షాత్ లక్ష్మీ పార్వతీ స్వరూపమైనటువంటి అమ్మవారిని మీరు ధ్యానం చేసుకుంటూ గౌరీ విమాని సలిలాని తక్షజ్యేకపదే ద్విపదీశా చతుస్పదే అష్టాపదే నవపదే బహుళి దేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇది శుద్ధోదకేన స్నానం. అమ్మవారి మీద ఆ గౌరీదేవి మీద అక్షతలు పుష్పాలు పెట్టండి. శ్రీ మంగళ గౌరీ దేవతాభ్యో నమః. ఇది పాదిహోపాద్యం శుద్ధోదకేన స్నానం సమర్పయామి. స్నానాంతరం వస్త్రయుగ్మాక్షరాన్ని సమర్పయామి. యజ్ఞోపవితార్థమక్షరాన్ని సమర్పయామి. ఇది గంధాం ధారయామి. కుంకుమాది విలేపనం సమర్పయామి. ఇది పుష్పై పూజయామి. శ్రీ మంగళ గౌరీ దేవతాభ్యో నమః. గౌరీ విమాని సలిలాని తక్షజ్యేకపదే ద్విపదీశా చతుస్పదే అష్టాపదే నవపదే బహుళి దేవతాభ్యో నమః. గౌరీం ధ్యాయామి. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మంగళ గౌరీ దేవతాభ్యో నమః.
ఆ గౌరీదేవికి అక్కడ ఉన్నటువంటి ప్రసాదం ఏదైనా పండు ఫలం ఉంటే అలా చూపించేసి అమ్మవారికి "సాభ్యో నమః ఇదు భోరభవస్వః తస్తవిదూర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ శ్రీమంగళ గౌరీ దేవతాభ్యో నమో నమః ఇది మంగళాది నీరాజినం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీ మంగళ గౌరీ దేవతాభ్యో నమః నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి దర్శయామి అమ్మవారి కన్యకా పరమేశ్వర మాత యొక్క పూజను ప్రారంభిస్తాం ఇప్పుడు మనము. ఇప్పుడు కూడా అందరూ కూడా నిండు ముత్తైదులు పార్వతీదేవులుగా భావిస్తూ మీరందరూ కూడా మిమ్మల్ని మీరుగా దేవతగా భావిస్తేనే దేవతార్చన అవుతుంది. మీకు ఒక విషయం తెలుసు, అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒకసారి చెప్తాను. శివార్చన, శివుడి యొక్క పూజ చేయాలంటే, అంటే లింగార్చన చేయాలంటే, రుద్రాభిషేకం చేయాలంటే తనం తానుగా శివుడిగా భావించారట. అంటే అది శాస్త్ర నిమిత్తం. ఆ విధంగా చేస్తేనే మరి ఆ శివ పూజకు అర్హుడవుతారు. అలా ఆ విధంగా మీరందరూ కూడా కన్యకా పరమేశ్వరి మాతగా మీరందరూ కూడా భావిస్తూ, అంటే ఇప్పుడు నిండు ముత్తైదుకు సంబంధించినటువంటిది మంగళ గౌరీ దేవత పూజ. ఆ తర్వాత మరి కట్టు బొట్టు అంటాం కదా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా కట్టు బొట్టు. మీరు కొందరు వింటున్నారు, కొందరు వింటలేదనిపిస్తుంది నాకు. కొందరు ప్రకారంగా మంచి చీర కట్టు, అలాగే బొట్టు, గాజులు, మెట్టెలు, మెడలో నల్ల పూసలు, పువ్వులు, తల్లో పువ్వులు, ఇవన్నీ కూడా సౌమంగళికి ఉండవలసిన గుర్తులు. అలాగే మనము కూడా అమ్మవారికి 1,00,000 గాజుల నోములు చేస్తున్నాం ఈరోజు. ఈ గాజుల నోముల యొక్క ప్రాధాన్యత ఏంటమ్మా అంటే, అమ్మవారికి మనం ఏమి ఇస్తాము? బొట్టు పెడతాం, చీర ఇస్తాం, సారెలు ఇస్తాం. ఇవన్నీ ఏంటివి? మంగళాస్వరూపమైనటువంటి సుమంగళికి ఇవ్వాల్సినటువంటివి మనం ఈ రోజు అమ్మవారికి ఇస్తూ, అమ్మ నా మాంగళ్యాన్ని నా జీవితాంతం నన్ను కాపాడు తల్లి అని చెప్పేసి మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా చేసుకోవాలి పూజ. ఈ యొక్క వైశ్య కులదేవతగా ఆమె భాసిల్లుతుంది. అలాంటి ఆ కన్యకా పరమేశ్వరి మాతగా మీరందరూ కూడా మాతలుగా భావిస్తూ మనం ఇప్పుడు ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా అక్షతలు చేయించుకొని ఆ యొక్క కన్యకా పరమేశ్వరి అమ్మ దయచేసి దాసే భూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధయుగో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియం మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రైలగతి కోమలాంగిం మాతాంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళా వసంతే కుచోన్నతే కుంకుమ రాగశోనే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదైకమాతా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీం ధ్యాయామి. అక్కడ మీరు అమ్మవారిగా భావించి 5 ఆకులో ఒక పుష్పము 2 ఒక్కలు పెట్టుకున్నారు, అక్కడ అమ్మవారిగా అక్షతలు వేసేసేయండి. ఇది ధ్యాయామి ధ్యాయామి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాతా శ్రీ లక్ష్మీ స్వరూపిణీం ఆవాహయామి. ఆవాసనం సువర్ణ ఖచ్చితరత్న సింహాసనం. 2 అక్షతలు వేసి అమ్మవారికి ఆసనం వేయండి. సువర్ణ ఖచ్చితరత్న సింహాసనం సమర్పయామి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీం పాదయోహో అమ్మవారికి 3 సార్లు నీళ్లు చూపించి అలా పక్కన వేయండి. పాదయోహో పాఠ్యం సమర్పయామి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ 2 చుక్కలు నీళ్లు అమ్మవారి మీద చిలకరించండి.
శుద్ధోదకేన స్నానం ఆపో ఇష్టమయే ఉపస్థానభూచేతదాతనమహేరణాయ చక్షసే యో వస్యమోతరః తస్య పాచానకుశతీరివ మాతరవ తస్మారంగవమమాపాం శుద్ధోదకేన స్నానాంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలుగా ఇచ్చినట్టుగా భావించి 2 నక్షత్రాలు వేయండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవతాభ్యో నమః. ఇది వస్త్రవిద్మామక్షతాని సమర్పయామి యజ్ఞోపవితార్థం. మళ్ళీ 2 నక్షత్రాలు వేయండి. ఆయుష్యమగ్రమృతిమంచ శుభ్రవిఘ్నోపవితార్థమక్షతాని సమర్పయామి. ఒక పుష్పానికి గంధం అందించి గంధం పెట్టండి. అక్కడ గంధాద్వారాం దురాదర్శాం నిత్యపుష్టిం గణేష్ని ఈశ్వరీం సర్వభూతానాం తాం యోపక్వయ శ్రియా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాను గంధాం వారయామి. పసుపు కుంకుమలు వేయండి. అయ్యేతే పరాయణే దుర్వారోహంతు పుష్పిని హరిద్రాక్ష పుండరీకారిణి సముద్రశ్చ గృహేహి మే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా దేవతాభ్యో నమః. ఆదిశక్త్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం కరుణాయ నమః. ఓం ప్రకృతే స్వరూపిణే నమః. ఓం విద్యాయ నమః. ఓం శుభాయ నమః. ధర్మశాస్త్రరూపిణే నమః. ఓం వైశ్యకులోద్భావాయ నమః. ఓం సర్వశ్వై నమః. సర్వజ్ఞాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం త్యాగస్వరూపిణ్యే నమః. ఓం భద్రాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. సర్వపూజితాయ నమః. కుసుమాపుత్రికాయ నమః. కుసుమాంధాపస్థలాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం గంభీరాయ నమః. ఓం శుభాయ నమః. సౌందర్య నిలయాయ నమః. ఓం సర్వహితాయ నమః. శుభప్రదాయ నమః. నిత్యముక్తాయ నమః. సర్వసౌఖ్యప్రదాయ నమః. సకలధర్మప్రదేశాకారిణ్యే నమః. ఓం పాపహరిణ్యే నమః. విమలాయ నమః. ఉదరాయ నమః. అగ్నిప్రవేష్టాయ నమః. ఆదర్శవీరమాత్రే నమః. ఓం హంసస్వరూపిణ్యే నమః. ఆర్యవైశ్యపూజితాయ నమః. భక్తరక్షణతత్పరాయ నమః. దుష్టని ఓం గుణాపుత్రయాయ నమః. ఓం సాహసౌందర్యరూపప్రదర్శిన్యే నమః. నిగమాసేద్యాయ నమః. ఇష్టమాయాయ నమః. గరాయ నమః. నిత్యవైభవాయ నమః. సర్వోపదమ నిర్వృత్తాయ నమః. రాజరాజేశ్వర్యే నమః. ఉమాయ నమః. శివపూజితత్పరాయ నమః. పరాశక్త్యై నమః. భక్తవత్సలాకాయ నమః. భక్తజ్ఞాననిలయాయ నమః. బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. శివాయ నమః. భవగమ్యాయ నమః. భక్తిపవిశ్యాయ నమః. నాదబిందుకలాతీతాయ నమః. సర్వోప్రతవారిణ్యే నమః. సర్వస్వరూపాయ నమః. సర్వశక్త్యై నమః. మహాబుద్ధ్యై నమః. మహాసిద్ధ్యై నమః. సద్గతిదాయిన్యే నమః. ప్రీతిగుణాయ నమః. ఓం చిదానందాయ నమః. చిదాలయాయ నమః. యజ్ఞరూపాయ నమః. యజ్ఞఫలదాయ నమః. దీనవస్థాదాయిన్యే నమః. భవవంతనివాసిన్యే నమః. ఓం భగవత్యే నమః. ఈశ్వర్యే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఓం శ్రీ వాసవి అమ్మవారిని అష్టోత్తర చేత ధ్యానం చేసుకున్నాం కదా ఉందని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్మరణ చేయండి ఒక్కసారి. అందరు కూడా చేతులు జోడించి నమస్కరించాలి. ఓం దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః. శుభం కురు మహాదేవ్యై వాసవ్యై చ నమో నమః. జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః. శాంతి మహామనోదేవి వాసవ్యై తే నమో నమః. నందాయై తే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః. పాహితా పుత్ర సాంధాక్ష వాసవ్యై తే నమో నమః. అపర్ణాయై నమస్తేస్తు కళ్యాణి శర్వాణి తే నమో నమః. నమస్తే. పూజ చేసుకోవడానికి వచ్చాము. ఆర్య వైశ్యులంటే శాంతం సహనం పూజ. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మనీ దీపం స్టార్ట్ చేస్తున్నాము. మహాశక్తి మణి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి దీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు
తరంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిదీపానికి ప్రల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పర్యావరణ పొడవున గలవు మధుర మధుర మధు చంద్రన సుధలు మణిదీపానికి మహానిధులు 64 కళామతల్లులు వరాలను సగే 16 శక్తులు పరివారములో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు తిరుగులు మణిదీపానికి మించే మణిదీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభ ప్రళయిచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిదీపానికి మహానిధులు భువనిధులు పంచభూతములు యజమాన్యాలు అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల మనకు కైవల్యము మణిగణ ఖచ్చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిదీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంభవిస్తుంది పరదేవతను మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు
श्रीर्मादेवी जितां कांसोऽस्मेतां हिरण्यप्राकारमार्द्रान्दुलन्तीं तृप्तवारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मुष्यतां तां ऋणे आदित्यवर्णे तपसो विजातो वनस्पतो तव वृक्षोदबिल्वः तस्य फलानुपतानुदत्तमाह्यातबाह्यात लक्ष्मीम् उपैतुर्नुतमे गृहेत् गन्धानारां दुरादर्शां नित्यपुष्टिम् अहं रूपमन्यश्यामयि स्वे श्रियतां यम्भवगर्धनाम् अपसृजन्तु सिद्धीतमन्तमेदं श्रियं वासय मे कुले मातरं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह अर्धां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां ह्यां हिरण्यं प्रभूतं गावो दाशाश्वेन् पुरुषमहं श्रीमात्रे नमः श्रीमहालक्ष्मे नमः श्रीमङ्गलगौर्ये नमः श्रीवासवी कन्यका परमेश्वरी मातायै नमः. భక్తితో కుంకుమార్చన చేసుకున్నారు అందరూ కూడా. మరి ఇప్పుడు అందరం కూడా సామూహికంగా లింగాష్టకాన్ని పఠిద్దాం. అంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందరైతే హ్యాపీగా ఉన్నారా? మరి ఏమైనా కష్టం అవుతుంది, అందుకని గట్టిగా చదవాలి. ఎందుకంటే పనితీర్పవన్న కనీసం వినోదం కూడా వినవాలి. మమాపతిం సురగురుం వందే జగత్కారణం పన్నగ పూజనం మృగధరం వందే శశాంకవహినం సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవోద్భవాయ నమః శ్రేయస్థాయ నమ శ్రేయస్థాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమ బలాయ నమ బలప్రమదనాథాయ నమ మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యో సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యో నమః. చెప్తామా? స్టార్ట్ చేద్దామండి. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవమునిరమరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణకల్పవినాశకలింగం తత్ప్రణమామి సదా శివం బుద్ధివివర్ధనకారణలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం పనిపతివేష్టితశోభితలింగం దశసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాచితసేవితలింగం భావైర్వలింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసమోదకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవరపూజితలింగం సురవరతుంగం జరుపుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మహిళలు కథలు వచ్చి పూజా సమయంలో కొంతమందికి ఆరోగ్యం సహకరించకుండా కాలంలో ఎంతసేపు కూర్చున్నారంటే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కలియుగ దేవత విశ్వజనని లోకమాత జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు, మేము నిత్యం పూజించే నల్లపోచమ్మ ఆశీస్సులు మీ అందరిపై ఉంటాయి. ఇలాగే
ప్రతి కార్యక్రమంలో మీరు మాకు సహకరించాలి. చింతల్ గుబ్బులాపూర్ ఆర్య వైశ్య సంఘం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా, అలాగే మహిళా కమిటీ ఈ మహిళా అధ్యక్షురాలు మన సంధ్యారాణి అక్క గారికి, మా పద్మన్న గారిని, రాజలక్ష్మి వద్ద గారికి, అలాగే వాళ్ళ మహిళా కమిటీ సభ్యులందరికీ చింతల్ గుబ్బులాపూర్ ఆర్య వైశ్య సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటేనే కష్టం ఉంటుంది. 500 మందిని ఒక దాటిపై తేవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఇంతమందిని ఎవరి మనసులు నొప్పించకుండా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద ఏర్పాటు చేసి ఒక వాసవి మాత గాజుల పూజకు ఎవ్వరికమ్మే విధంగా ఇంత అంగరంగ వైభవంగా గాజులు 1,00,000 గాజులతో అమ్మవారిని పూజించుకోవడం జరిగింది. గతంలో 1,00,000 పూలతో అమ్మవారిని పూజించుకున్నాం, 1,00,000 పసుపు బొమ్మలతో అమ్మవారిని పూజించుకోబోతున్నాం. మీ అందరూ ఇలాగే ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. అలాగే దయచేసి ఇది ఎండాకాలం కాబట్టి పైన ప్లేస్ తక్కువ ఉంది. భోజనానికి కొద్ది మందిగా 200 మంది చొప్పున పైకి వెళ్ళండి. అలాగే ఇక్కడ అక్కగారు ఇప్పుడు క్యూ పద్ధతిలో పైకి రండి భోజనాలకు. అలాగే చీరలు కానీ మీకు ఇచ్చే గాజులు కానీ ఒక క్రమబద్ధీకరణ తీసుకోండి. అలాగే మన వచ్చే ఆదివారం అంటే నెక్స్ట్ సండే 26వ తారీఖు హెచ్ఎంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మన విశ్వజనని లోకమాత జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం మనందరికీ పర్వదినం. అదొక పండుగ దినం. అదొక పండుగ దినాన్ని ఇక్కడ ఉన్న మన మహిళలందరూ మీరే బలంగా కూర్చోవాల్సింది. కుంకుమార్చన, వాసవి మాత పారాయణం, గణపతి పూజ, అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి. అప్పుడు కూడా మీరందరూ ఇలాగే ఉండాలి. సాయంత్రం పూట అమ్మవారి శోభాయాత్ర దాదాపుగా 500 మందితో శోభాయాత్ర జరగబోతుంది. 300 బైకులు అమ్మవారి శోభ ఉన్నది. అలాగే ఎవరైతే పచ్చ రకం ఎర్ర రకం చీరలు పెట్టుకున్నారు మహిళా ఆధ్వర్యంలో కోలాహల భోజనం తదనంతరం అందరూ క్యూ పద్ధతిలో వచ్చి మీకు ఏదైతే కమిట్మెంట్ గాజులు ఇలా ఉందో అది క్యూ పద్ధతిలో వచ్చి తీసుకెళ్ళండి. రాలేదు, మాకు ఇవ్వలేదు, ఎవరిని పలకరించలేదు అనుకోవద్దు. ఇదంతా మనం ఒక కుటుంబం లాగా భావించాలి. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు. అలాగే టోకన్స్ ఇచ్చారు కదా, టోకన్ పద్ధతిలో పిలుస్తారు. మీరు సమయం కేటాయించండి. ఈరోజు ఆదివారమే కాబట్టి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి కందాలు పూయరే గాజులు వేయరే సిరి గాజులు వేయరే మల్లెల మాలలతో జాజీవీర జాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే మనసైన మహాలక్ష్మికి చల్లనైన వాసవమ్మకు చామంతి మాలలు సుగుణాల వాసవమ్మకు సువర్ణ పుష్పాలు తులసి జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే ఓంకార వాసవమ్మకు హారతులివ్వరే మంగళారతులివ్వరే మల్లెల మాలలతో రంగు రంగుల రాజులతో పాడరే జయ జయలు పాడరే. జయ వాసవి మాతాకి, జయ వాసవి మాతాకి. కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని ఇచ్చినటువంటి సువర్ణ మేడం గారికి మీ కరకమకంచే అభిషేకాలు తెలియాల్సిన కోరుతున్నాం. అందరూ ఒకసారి పెద్ద ఎత్తున జై వాసవి, జై వాసవి. మన చింతలాపూర్ ఆర్యవైశ్య సంఘానికి ఉత్సవ విగ్రహాన్ని, పంచలోహ విగ్రహాన్ని, 18 ఇంచుల విగ్రహాన్ని మనం ఆలయ భవన నిర్మాణం ఈరోజు చక్కటి కార్యక్రమానికి ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలు అందుకునే ఉత్సవ విగ్రహం తిప్పేయడం జరిగింది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను, భోగ భాగ్యాలను, సిరి సంపాదనను నిత్యనూతనంగా మీరు ఎంతో ఆనందంగా ఉండాలని
మేము నిత్యం పూజించే నల్లపోచమ్మ తల్లి ఆశిస్తున్నాం. అలాగే మన వాసవి కన్యకాపరమైన దీవెనలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేడం. మీరు ఇలాగే అమ్మవారి ఆశీర్వాదంలో మంచిగా ఉండాలి. రానున్న కాలంలో మీరు ఎంతో అమ్మవారి సేవ చేయాలి. ఆలయ భవన నిర్మాణంలో మీ అంతా ప్రోత్సాహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. అలాగే ఈ మేడం గారి లాగా రేపు జరగబోయే భవన ఆలయ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే వాసవి మాత ఏ కులానికో ఏ మాతానికి వారు పార్వతి పరమేశ్వరి అంటే వాసవి పరమేశ్వరికి మన మరో ప్రచురటం కాబట్టి దయచేసి విశ్వజనని లోకమాత జగన్మాత వాసవి మొక్కలు అందరూ పూజించవచ్చు. ఏ కులంకి ఏ మతానికి సంబంధం లేని అందరూ పూజించవలసిన దేవత. జై వాసవి, జై వాసవి. జరగబోయే కార్యక్రమానికి 5,000 రూపాయలు విరాళాలు ప్రకటించడం జరిగింది. జై వాసవి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులు కూడా వాసవి మాత ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే మహోత్తరమైన కార్యక్రమం, ఎందుకంటే విశ్వజనని పుట్టినరోజు, లోకమాత కలియుగ దేవత. జై వాసవి, జై వాసవి. జయంతి కానీ పరాశక్రమం श्री वासवी कन्यकापरमेश्वरी माता देवताभ्यो नमः। इदं मंगलादीना संगरिष्यामि दीनानाथं शुद्ध आत्मनियं समर्पयामि। దైవోమి అందరూ కూడా అమ్మవారి యొక్క అక్కడ రెడ్డి చూపించిన అందరికీ నమస్కారం చేసుకుంటారు. వాసవి కన్యకాపరమేశ్వరి మాతాకి, వాసవి కన్యకాపరమేశ్వరి మాతాకి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. హర మహాదేవ, దేవరాణ వెంకటరమణ గోవింద గోవింద. అందుకే మన యొక్క వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ వ్యవస్థాపకులు ఫౌండర్ అండ్ చైర్మన్ రేగూరి ప్రవీణ్ గుప్తా గారు, మహిళా అధ్యక్షురాలు ఏ సమయ గారు, నాకు ఐనకుల గోత్రం వారు బాగా సుపరిచితులు. ఈ అవకాశం కల్పించినటువంటి మేడం గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మండల అధ్యక్షులు ఆ పూజకు 5,100 జై రేగుడి ప్రవీణ్ అమ్మతో ముందుగా అందరినీ చూడడం. అలాగే మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తేరాల శ్రీనివాస గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన. మన 23-27 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ మన సంఘానికి కూడా తనవంతు సూచనలు ఇచ్చినటువంటి పెద్దలు తేరాల శ్రీనివాస గుప్తా గారికి, రవిరణ గారికి, వాసశ్రీరణ గారికి పేరు పేరున హృదయపూర్వక కొత్త మహిళా అధ్యక్షురాలు జయశ్రీ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాక జయశ్రీ మేడం గారికి కూడా. అలాగే ఆమెకు ధన్యవాదాలండి. ఆమె ఫ్యామిలీ కూడా బాగుంది, సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కిందికి వచ్చి గాజులు చీర తీసుకొని వాళ్ళ కమిటీ మెంబర్లు ఇస్తారు. నాకు రాలేదు అని అంతమంది ఒక్కసారి పట్టడానికి భోజనానికి చాలా కంజెస్టెడ్ గా ఉంది.
కొద్దిగా సమయం పాటించండి. మనం ఎలాగో ఇంట్లో 2 గంటల వరకు తినం కదండి. ప్లీజ్ ఇక ఈ రోజు అంత ఇబ్బంది పడకండి ప్లీజ్. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీభవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ. ఓం నమో వాసవాంబాయే నమః. పేటగుంట ఆర్యవేశ ఆలయ నిర్మాణ వ్యవస్థాపక ఓనర్ అంకమ్మ తల్లికి గాజులు దుర్గమ్మ తల్లి